మరో అంశం చూసినట్టయితే వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య పాటలు చిచ్చురేపాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొంది అభ్యర్థుల ప్రమాణ స్వీకారంలో తమ పార్టీకి సంబంధించిన పాటలు వేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే తమ పార్టీకి సంబంధించిన పాటలే వేయాలంటూ బీఆర్ఎస్ వాదనకు దిగింది. ఇక ఈ వాదన కాస్త పరస్పరం దాడులకు దారితీసింది. రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య పాటలు చిచ్చురేపై గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొంది అభ్యర్థుల ప్రమాణ స్వీకారంలో తమ పార్టీకి సంబంధించిన పాటలు వేయాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అయితే తమ పార్టీకి సంబంధించిన పాటలే వేయాలంటూ బీఆర్ఎస్ వాదనకు దిగింది. ఇక ఈ వాదన కాస్త పరస్పరం దాడులకు దారితీసింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు. మౌనీష్, చెప్పండి, అసలు ఇది పాటల పంచాయతీగానే చూడొచ్చంటారా, లేకపోతే రాజకీయ విభేదాల కారణంగా మిళితంగా ఈ వాగ్వాదం జరిగిందనుకోవచ్చా? అసలు పరస్పరం దాడులకు గల కారణం ఏంటి? అప్డేట్స్ ఏంటి మౌనీష్? వరంగల్ జిల్లా చంద్రపేట మండలంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారాలు ఈ రోజు ఉండడంతో ఇక్కడైతే పాటల విషయంలో చెలరేగిన గొడవ అయితే తీవ్ర ఉద్రిక్తకు దారితీశాయని చెప్పుకోవచ్చు. అయితే నేడు ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో వరంగల్ జిల్లా చంద్రపేట మండలంలో ఎన్నికల్లో గెలుపొందినటువంటి అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయితే సర్పంచ్ అయితే గెలుపొందడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఉప సర్పంచ్ పదవి అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అయితే రావడం అయితే జరిగింది. అయితే నేడు ప్రమాణ స్వీకారాలు ఉన్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ వారైతే తమ యొక్క పార్టీ తరఫున పాటలు అయితే పెట్టుకున్న నేపథ్యం కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ యొక్క పాటలు ఆపండి, కాంగ్రెస్ పార్టీ పెట్టండి, అదే విధంగా సౌండ్ తగ్గియాలంటూ వారైతే ఇక్కడ గొడవ అయితే మొదలైందనే చెప్పుకోవచ్చు. ఈ గొడవ అనేది తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది. ఇటు కాంగ్రెస్ పార్టీ అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఇరు వర్గాల మధ్య అయితే తీవ్ర గొడవకు దాడి తీయడంతో ఇటు కుర్చీలతో కర్రలతో పరస్పరం అయితే దాడి చేసుకోవడం జరిగింది. దీంట్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ వారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వారికి మధ్య అయితే తీవ్ర గాయాలైతే అయ్యాయి. అయితే ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తికి అయితే ఇటు తలకైతే బలమైన గాయం అవ్వడంతో ఇటు అయితే ఆసుపత్రికి అయితే తరలించారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రెండు పార్టీల మధ్య జరిగిన గొడవ అయితే పరస్పరం దాడిలకు దిగి ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ వరకు అయితే ఫిర్యాదు చేసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇక్కడ పోలీసులు అయితే ఇక్కడికి చేరుకొని అక్కడ ఆందోళనకారులు ఎవరైతే గొడవ పడుతున్నారో వారిని అయితే చెల్లాచెదురు చేయడం జరిగింది. పోలీసులు అయితే ఈ సంఘటనపై అయితే విచారణ చేపట్టడం జరిగింది. అయితే దీన్ని పాటల విషయంలో వచ్చిన గొడవ కాకుండా ఇది రాజకీయ పరంగా అయితే చూసుకోవచ్చు. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ గా గెలవడం, ఉప సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండడం నేపథ్యంలోనే ఇక్కడ ఒకరికి పడక ఈ గొడవ అయితే దారి తీసిందని చెప్పుకోవచ్చు. వెన్నెల.